మంచిగా వేసుకున్నా వెళ్ళి మూసుకో. గోరింటాకు వర్షంలో ఇద్దరికి ఏం బాగా వచ్చింది. నా కోసం అనకు, నీ మనమరాల కోసం అను. గోరింటాకు ఎవరికి తెస్తాను? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? చూడండి, మా అమ్మ నాన్న పాపం మా కోసం ఎంత కష్టపడుతున్నారో. ఇంకా మేము వచ్చేసేయాలి, ఎందుకంటే తెల్లవారితే మాకు బతుకమ్మలు కదా. ఇది బతుకమ్మల ముందు రోజు అండి. మాకు అసలు 2 days అనుకొని వెళ్తే, వెళ్ళే రోజు మార్నింగ్ బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. మళ్ళీ వచ్చే రోజు మార్నింగ్ బయలుదేరితే మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అసలు జర్నీయే 2 days గడిచిపోయింది. ఒక్క 1 dayనే పాపం వాళ్ళతో ఫుల్గా స్పెండ్ చేసినాం, అమ్మ నాన్నతో. ఆ ఒక్కరోజు మొత్తం ఫుల్ వర్షం. ఇక వర్షం ఉంది కదా అని చెప్పేసి ఇంట్లోనే మా అమ్మతో షార్ట్స్ చేసుకున్నా ఫుల్ హ్యాపీగా. మరి మా అమ్మ నాన్న పాపం అంత వర్షంలో కష్టపడి మా కోసం ఏమేమి పంపించారో చూడండి. ఇది మా చెట్టుకి తెచ్చిన కాయ, బండిన కాయ, మా అమ్మ 2 చెట్లు పెట్టింది. 3 years నుంచి రోజు ప్రతిసారి పంపిస్తుంది. నేను ఇక్కడ డైరెక్ట్ చెట్టు పైన బండిన కాయ తింటున్నా. సూపర్. నాకు కూతురు తినేది, గురించి తెలియదు కదా పాప. చెట్టు పైన పండిన కాయ తినడం అంటే ఎంత అదృష్టం. ఇవేనండి మా అమ్మ నాన్న మా కోసం తెంపి పెట్టారు. సీతమ్మ జడలు, కరివేపాకు, గోంగూర, నిమ్మకాయలు. అసలు ఇవన్నీ తెంపేటప్పుడు తీద్దామని అనుకున్నా, కానీ నేను లేచేసరికి వాళ్ళు తెంపి పెట్టేసారు. 2 days అమ్మమ్మతోనే. మీ అమ్మమ్మ వస్తుంది. ఓకే, ఇక బాయ్ చెప్ప అమ్మమ్మకి. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తా? హాలిడేస్కి వస్తా. మళ్ళీ హాలిడేస్ లో నాకు ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో నాకు తెలీదు, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 10th కదా. తెలుగులో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా సిరిగా?